ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతుందని సమాచారం అందుతోంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. అసెంబ్లీ సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించనున్నారని తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదలయ్యే ముందు బడ్జెట్ ను ప్రవేశపెట్టి కొత్త పథకాలను ప్రజలకు అందించాలి అన్న లక్ష్యంతో ఏపీ సర్కార్ కసరత్తులు ప్రారంభించింది. కొత్త పథకాలతో పాటు మరికొన్ని నూతన హామీలను కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటో చెప్పండి. శీలా, చివరి అసెంబ్లీ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది. ఎన్నికల ఏడాది కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని సమాచారం అందుతా ఉంది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ సమావేశాలు కీలకంగా మారబోతున్నాయి కనుక అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. మొత్తం 5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా ఆ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ముందు బడ్జెట్ ను ప్రవేశపెట్టి కొత్త పథకాలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఇందుకోసం ఏపీ సర్కార్ కసరత్తులు కూడా ప్రారంభించింది. కొత్త పథకాలతో పాటు మరికొన్ని నూతన హామీలు కూడా ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. శీలా, కొత్త పథకాలు ఎలాంటివి ఉండే అవకాశం ఉంది, అలాగే హామీలు ఇంకా దేని మీద ఇచ్చే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక టఫ్ ఫైట్ జరగబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఏ విధమైన ఆప్షన్ కానీ చాయిస్ కానీ ప్రతిపక్షాలకు ఇవ్వద్దని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దీంతో భాగంగా అటు అభ్యర్థుల ఎంపికతో పాటు ఇటు పథకాలు పాలన పైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పుడు ఏదైతే 2019 ఎన్నికల్లో నవరత్నాలని హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా క్రెడిబిలిటీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండే కనుక మరొకసారి అంతకు మించి కొన్ని కొత్త పథకాలు కూడా యాడ్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా సూపర్ 6 హామీలతో 2024 ఎన్నికలకి వస్తున్న నేపథ్యంలో ఇటు మహిళలకు ఫ్రీ బస్ తో పాటు రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా అటు తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో కూడా సక్సెస్ అయిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా పరిశీలిస్తా ఉంది. ముఖ్యంగా ఫ్రీ బస్ విషయాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి సంబంధించిన ఎటువంటి క్రైటీరియా పెట్టుకోవడం దానిపైన ఆ ప్రతిపాదనలు కూడా ఆర్టీసీకి సీఎం ఏపీ ప్రభుత్వం పంపించింది. దానికి సంబంధించిన ఒక నోట్ కూడా ఇవ్వాలని కోరింది. మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా దాని లెక్కలు దాని విధి విధానాలని కూడా ఖరారు చేయాలని చెప్పుకున్నట్టు వ్యవసాయ శాఖకి పంపించింది. ఇలా మొత్తం ఏదైతే 2019 ముందు ప్రాజెక్టులో చూసి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశారు కనుక మరొకసారి ప్రజలకు ఏ పథకాలు అయితే ఉపయోగంగా ఉంటాయి అవన్నీ కూడా వైసీపీ సెట్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగా కీలక పథకాలన్నీ కూడా యాడ్ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. అసెంబ్లీ సమావేశంలో అవన్నీ కూడా పెట్టి 2024 ఎన్నికలకు వెళ్లాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. శీలా, వినయ్, ప్రతిపక్షాలు ఏదైతే రాష్ట్రం 1,00,000 కోట్ల అప్పుల్లో ఉంది అన్న దానికి సంబంధించి ప్రజల్లో కూడా డౌట్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని క్లారిఫై చేసే అవకాశం ఉందా మరి ప్రభుత్వం? ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రతి గడపకు సంక్షేమం అందించూ ముందుకెళ్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ పైన పెద్ద ఎత్తున మండిపోతూ ఒక పరిస్థితి కనిపిస్తా ఉంది. సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంక చేసేయాలని చెప్పి కూడా చూస్తుంది. ఇలాంటి పథకాలు అవసరం అని చెప్పి మొదట్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడినప్పుడు కూడా తర్వాత అధికారంలోకి వస్తే ఏ పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇలా మొత్తం మీద ఓవరాల్ గా అటు అన్ని విధాలుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతా ఉన్నారు. శీల, రైట్, థ్యాంక్ యూ వినయ్.